విద్యుత్ కొనుగోళ్లపై ఎల్లుండి కమిషన్ కీలక విచారణ చేయనున్నారు. కేసీఆర్ లేఖపై సమీక్షించనున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ 18న కేసీఆర్ లేఖపై నరసింహారెడ్డి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు మర్యాదపూర్వకంగానే లేఖ రాశారని నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ లేఖ తనకు చేరకముందే మీడియాకు చేరిందన్నారు. కేసీఆర్ లేఖలోని అంశాల్ని పరిశీలిస్తామన్నారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని చెప్పారు నరసింహారెడ్డి. విద్యుత్ కొనుగోళ్లపై ఎల్లుండి కమిషన్ కీలక విచారణ చేయనున్నారు. కేసీఆర్ లేఖపై సమీక్షించనున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ 18న కేసీఆర్ లేఖపై నరసింహారెడ్డి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు మర్యాదపూర్వకంగానే లేఖ రాశారని నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ లేఖ తనకు చేరకముందే మీడియాకు చేరిందన్నారు. కేసీఆర్ లేఖలోని అంశాన్ని పరిశీలిస్తామన్నారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని చెప్పారు నరసింహారెడ్డి. డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కేసీఆర్ లేఖపై విద్యుత్ కమిషన్ విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఈ నెల 18న జరగబోతా ఉంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విద్యుత్ విచారణ కమిటీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి 12 పేజీలతో ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ అంతా కూడా రాజకీయంగా ఒక రకమైన చర్చకు దారితీసింది. మరొక రకంగా కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ఆ లేఖపై లోతుగా విశ్లేషణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నెల అంటే రేపు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు 1-2 విద్యుత్ కొనుగోలు అంటే కొన్ని కొనుగోళ్ల సంస్థలు, కొన్ని పర్చేజ్ కంపెనీలతో 1-2-3 కంపెనీల ప్రతినిధులు రేపు ఎల్లుండి విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణ జరిగిన తర్వాత సాయంత్రం 4-5 గంటల తర్వాత కేసీఆర్ లేఖ మీద ఒక ప్రత్యేక రివ్యూ పెట్టుకున్నట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఒక ప్రత్యేక సమీక్ష పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న కేసీఆర్ రాసిన 12 పేజీ లేఖలో ఏ అంశాలున్నాయి అంటే వీరు ఏ అంశాల మీద కేసీఆర్కి నోటీస్ పంపినారు, కేసీఆర్ ఏ అంశాల మీద రిప్లై ఇచ్చినారు, నోటీస్ పంపిన అంశాలకి రిప్లై ఇచ్చిన అంశాలకి 2 బేరీజు వేసుకొని కమిషన్ కేసీఆర్ లేఖ పట్ల లేకుంటే కేసీఆర్ రిప్లై పట్ల సంతృప్తికరంగా ఉందా లేదా అన్నది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెబుతున్నారు. కాకపోతే కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో ఒకవైపు విచారణను తప్పుపడుతూనే ఆ చైర్లో ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముఖ్యంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆ చైర్లో కొనసాగేందుకు వీల్లేదని కామెంట్ చేయడం అయితే తెలంగాణ సమాజంలో వివిధ వర్గాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన హోదాలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలా ఒక జస్టిస్ని, ఒక కమిషన్ని అలా తప్పుపడడం సరైనది కాదన్న విమర్శ అయితే చాలా పర్టికులర్గా వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ రియాక్ట్ అయింది, బీజేపీ టాప్ టు బాటం రియాక్ట్ అయింది, వివిధ ప్రజా సంఘాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. అయితే ఈ రియాక్షన్ అన్ని చూసి ఈ మధ్య అంటే కొద్దిసేపటి క్రితం మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. కేసీఆర్ లేఖను కూడా ఆయన సమర్థించారు. రైట్, కేసీఆర్ నిన్న రాసిన లేఖ రాజకీయంగా ఒక రకంగా చర్చకు దారి తీయవచ్చు కాకపోతే ఇన్ ఫ్యూచర్లో అది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆ లేఖను ఎలా తీసుకుంటుందనేది పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కి 1-2 మీడియా మిత్రులు ఇవాళ ఫోన్ కాల్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారు అంటే ఏం రియాక్ట్ కానట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ విషయంలో ఏం జరిగింది, అప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెంట ఎందుకుంది, అప్పుడు అదే ఆరోపణలు వచ్చినాయి, అప్పుడు అదే విమర్శలు వచ్చినాయి. అయినా కూడా ఆ ఆరోపణలకు కానీ ఆ విమర్శలకు కానీ అప్పుడు నేను భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ లేఖ పట్ల వారు ఏం రియాక్ట్ అయ్యేందుకు సుముఖంగా లేరు. కాకపోతే కేసీఆర్ రాసిన లేఖలోని అనేక అంశాల పట్ల అనేక అభ్యంతరాలు కూడా మనకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పాత్రను ఎవరు కించపరచలేరు. సరే, తాత్కాలికంగా నా మీద ఆరోపణలు, తాత్కాలికంగా ఉన్న విమర్శలు ఉండవచ్చు కాక, వస్తే రానివచ్చు కాక, కానీ నా విచారణ మాత్రం పారదర్శకంగా ముందుకు సాగుతుంది. ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ ప్రజా సంఘాలకు కానీ తలొగ్గే ప్రసక్తి లేదని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ నిన్న రాసిన 12 పేజీల్లో అంటే దాదాపుగా పొలిటికల్గా రాజకీయంగా చర్చకొచ్చే అంశాలు ఎక్కువగా రాస్తారు. కానీ ఏదైతే నోటీస్ పంపినారో ఆ నోటీసుకు సంబంధించిన అంశాలకి ఆన్సర్ ఇవ్వలేదు అన్నట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే తను నోటీస్ ఇవ్వలేదు, తను నోటీస్ అనుకుంటున్నారు. కానీ మేము కేసీఆర్కి ఈ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన వ్యక్తిగా, అంటే విద్యుత్ సంస్కరణలు ఆయన తెచ్చిన వ్యక్తిగా అతను లేఖ మాత్రమే రాసినాము. అతను నోటీస్ అని భావించారు. అయితే ఆ లేఖను ఆయన నోటీస్గా భావించుకొని రకరకాలుగా రియాక్ట్ అయ్యారు.
జస్టిస్ కమిషన్ ఇప్పటివరకు అధికారికంగా మీడియా ముందుకు రాలేదు. మీడియా ఎవరైతే కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారో వారి ప్రశ్నలకు కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ దానికి మీడియాకు ఎక్కినట్టుగా తర్వాత మీడియాకు అధికారికంగా చెప్పినట్టుగా కేసీఆర్ భావించారని వారు అంటున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ నెల 18 మధ్యాహ్నం తర్వాత ఒక కీలక అంశాలపై అడుగుపడే అవకాశం ఉంది. ఒకవైపు విద్యుత్ సంస్థల ఉద్యోగులు అయితే పలు కంపెనీలతోని విచారణ ముగిసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం కేసీఆర్ లేఖ మీద ఏం రాయాల్సి ఉంటుంది, కేసీఆర్ రాసిన లేఖ బహిరంగ లేఖ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సాటిస్ఫై అయిందా లేదన్నది ఆ రోజు తెలుస్తుంది. అయితే ఆయన 12 పేజీల లేఖలో అనేక అంశాలు అభ్యంతరకరమైన అంశాలను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నోటీస్లో అంటే ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ సంబంధించిన విద్యుత్ కొనుగోలు కానీ ఛత్తీస్గఢ్ అంశాలు కానీ తర్వాత ఇతరత్ర అంశాలు కానీ చాలా ఇండెప్త్గా టెక్నికల్గా చాలా అకాడమిక్గా రాసిన అంశాలన్నిటికీ కూడా కేసీఆర్ ఏవి రిప్లై ఇవ్వకుండా రాజకీయంగా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారని వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అభిప్రాయాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో లేఖలోని వీరు ఏ అంశాలకి కేసీఆర్కు లేఖ రాశారు, కేసీఆర్ ఏమని రిప్లై ఇచ్చారు, ఆ రిప్లైలో ఉన్న సాంకేతిక అంశాలేంటి, ఆ రిప్లైలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయన్నది లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే కేసీఆర్ లేఖ పట్ల వారు సాటిస్ఫై ఉన్నారా లేదా, ఒకవేళ సాటిస్ఫై లేకుంటే మరొక లేఖ ఇవ్వడమా, మళ్ళీ సమన్లు జారీ చేయడమా, దానికి కూడా రిప్లై కాకపోతే చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది న్యాయ నిపుణులు న్యాయ కోవిదులు చెప్తున్నారు. అయితే ఇవాళ విద్యుత్ రంగ నిపుణులు నిన్న కేసీఆర్ లేఖ మీద అనేక మంది విద్యుత్ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు కూడా కేసీఆర్ లేఖ మీద రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత విద్యుత్ కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగిందని ఒక ఫిర్యాదులు వచ్చిన ధర్మిల రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ విచారణ చాలా స్పీడ్గా వేగవంతంగా కొనసాగుతుంది. అయితే విచారణ కొనసాగే క్రమంలో కేసీఆర్కి కొన్ని లేఖలు రాసినారు. అంటే మీ మీద ఫలానా ఆరోపణలు ఉన్నాయి, ఫలానా విద్యుత్ కొనుగోలులో ఇంత జరిగినట్టుగా కొంత సమాచారం వస్తుంది, మీకు దగ్గర ఉన్న సమాచారం ఏమైనా ఇవ్వగలుగుతారా అని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి లేఖ రాశారు. దానికి కేసీఆర్ దాదాపు ఒక నెల 15 రోజులు టైం తీసుకొని రిప్లై ఇవ్వాలా వద్దని సుదీర్ఘంగా ఆలోచించి ఆ తర్వాత రాజకీయంగా ఎదురుదాడి చేసే విధంగా వారు రిప్లై ఇచ్చినట్టుగా కూడా ఆ రాజకీయ పక్షాలు కానీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అని అభిప్రాయపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ నెల 18 అంటే ఎల్లుండి తర్వాత కేసీఆర్ లేఖ మీద చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, కీలక అడుగులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి ఉంది. ఎందుకంటే కేసీఆర్ లేఖ రాస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కమిషన్ని ఒక రాజకీయ పార్టీ తప్పుపడుతుంది, ఒక అధికారిక చట్టబద్ధంగా నియమించిన కమిషన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపడుతున్నారు. మరి ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంటుంది, ఏం చేస్తారనేది కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సీరియస్గా ఒత్తిడి ఉంటున్నట్టుగా కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా కొంతమంది మంత్రులు ఇప్పటికే కొంత కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైంలో బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు, బీజేపీలో ఉన్న టాప్ టు బాటం నేతలంతా కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఎంటైర్గా కేసీఆర్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ తప్పుపట్టడం సరైనది కాదు. సరే మీకు నచ్చితే అంశాలు ఉంటే నచ్చినాయి, లేకుంటే ఈ అంశాలకు రిప్లై ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. కానీ కమిషన్ని ఆ చైర్లో కూర్చునే అర్హత లేదు. కమిషన్ని తప్పుపట్టే తీరుగా కేసీఆర్ లేఖ అనేది ఉండడం సరైనది కాదన్న వాదన అయితే చాలా భిన్న వస్తుంది. ఎందుకంటే ఇవాళ విద్యుత్ రంగ నిపుణులు అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి సో ఈ అంశాలు ఒక ఎత్తు అయితే ఈ నెల 18న ఎల్లుండిన జరిగే కీలక విచారణ అనంతరం కేసీఆర్ లేఖ మీద కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఆ కేసీఆర్ రాసిన లేఖకి మళ్ళీ ఏమైనా రిప్లై ఇస్తారా, లేకుంటే ఆ లేఖకి సాటిస్ఫై అవుతారా, మరొక లేఖ ఇస్తారా, మరొక నోటీస్ ఇస్తారా, లేక కమిషన్ తప్పుపట్టారు కాబట్టి ఏకంగా సమన్లు జారీ చేస్తారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఈ నెల 18న ఎల్లుండి కేసీఆర్ లేఖపై కొంత కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉంది.